కేసు ఏంటి? మొబైల్ రిపేర్కి ఇస్తే అందులో ఉన్న పర్సనల్ వీడియోస్ని బయట పెట్టేశాడు మిలాడ్. ఈ కేసులో విక్టిమ్ చనిపోయింది మిలాడ్. ఓ సో సాడ్. వీడైనా సెల్ పాయింట్ ఓనరు? అవును సార్. అయినా పర్సనల్ లైఫ్ రికార్డ్ చేసుకోవటం ఏమిటే? ఏం ఫెంటసీ ఈ జనరేషన్స్కి. ఇంతకీ రికార్డ్ చేసుకున్నది ఎవరు? సార్ ఏం జరిగిందో చూసావా? పర్సనల్ లైఫ్ రికార్డ్ చేసుకుంటే నీ వల్ల ఇదంతా జరిగింది. నీకు అర్థమవుతుందా? తలదించుకోవడం కాదు, చెప్పు. సార్ అదేదో ఫ్యాంటసీలో అలా రికార్డ్ చేసుకుందామని రికార్డ్ చేసాం సార్. తర్వాత 3-4 టైమ్స్ రికార్డ్ చేసాం సార్. తర్వాత డిలీట్ చేశాం. నా ఫోన్ డిస్ప్లే పాడవడంతో ఈ సాయి షాప్లో డిస్ప్లే రిపేర్ చేద్దామని ఇచ్చాం సార్. ఎలాగో వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేశాం కదా అని తను పాస్వర్డ్ అడగానే చెప్పాం సార్. తను ఫోన్ రిపేర్ చేసి ఆ డిస్ప్లే బాగు చేసి ఇచ్చాడు సార్. కానీ కొన్ని రోజుల తర్వాత మా స్నేహితుడు కాల్ చేసి, అరే నువ్వు నీ వైఫ్ పర్సనల్గా తీసుకున్న ఆ వీడియోస్ అన్నీ ఫోన్ సైట్లో కనపడుతున్నారా అని చెప్పాడు సార్. ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు సార్. తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి మీ వీడియోస్ చూసాము, ఏంటది సంసారం మొత్తం నెట్లో పెట్టుకుంటారా అని తిట్టారు సార్. అసలు మా ఆవిడని చిన్న పెద్ద అని లేకుండా అందరూ కామెంట్ చేస్తున్నారు సార్. మా ఊర్లో జనాలందరూ ఫోన్లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు నా కళ్ళ ముందే వీడియోస్ చూస్తున్నారు సార్. తనని అలా ఇలా అని కామెంట్ చేయడంతో తన పరువు పోయిందని భావించి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది సార్. అసలు ఆ వీడియో బయటికి ఎలా వెళ్ళిందో అర్థం కావట్లేదు సార్. నా భార్య చనిపోయిందన్న బాధలో అసలు ఆ వీడియో బయటికి ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్. ఆ ఎస్ఐ గారికి అన్ని విషయాలు చెప్పాను సార్. మొత్తం డిలీట్ చేశానంటున్నాడు కదా, మరి ఆ డేటా మళ్ళీ ఎలా దొరికింది? సార్ సార్ అతను కంప్లైంట్ ఇవ్వగానే అతను ఫోన్ రిపేర్కి ఇచ్చిన సెల్ పాయింట్ ఓనర్ని అదుపులోకి తీసుకొని విచారించాం సార్. నిన్ను నమ్మి ఫోన్ రిపేర్ చేయమని పాస్వర్డ్తో సహా ఇస్తే ఏమిట్రా వ్యధా పనులు? అంటే సార్ అది సుబ్రహ్మణ్యం ఫోన్ రిపేర్ ఇచ్చాక డిస్ప్లే మార్చి ఫోటో చూద్దామని ఓపెన్ చేశాను సార్. వాళ్ళ వైఫ్ ఫొటోస్ కనిపించాయి. తను చాలా అందంగా ఉంది. ఇంకేమైనా ఫొటోస్ ఉన్నాయని చూస్తుంటే డిలేట్ ఫోల్డర్లో వాళ్ళు రికార్డ్ చేసుకున్న అన్ని వీడియోస్ కనిపించాయి సార్. ఖాళీ టైంలో చూద్దామని వాటిని వెంటనే కాపీ చేసుకొని సుబ్రహ్మణ్యంకి ఫోన్ ఇచ్చేశాను సార్. తర్వాత మా ఫ్రెండ్స్తో సిట్టింగ్లో ఉన్నప్పుడు సరదాగా ఆ వీడియోస్ని చూపించాను సార్. అక్కడి నుంచి నాకు తెలియకుండానే అందరికీ ఫార్వర్డ్ అయ్యాయి సార్. వాళ్ళలో ఎవరో వాటిని నెట్లో అప్లోడ్ చేశారు సార్. ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నేను అసలు అనుకోలేదు సార్. సార్ మా సైబర్ సెక్యూరిటీ టీంతో అతని ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి అతను పట్టుకున్నాం. అండ్ అలాగే ఆ వీడియోస్ కూడా డిలీట్ చేయించాం సార్. కాకపోతే చాలామంది పబ్లిక్ ఆ వీడియోస్ చూసి డౌన్లోడ్ కూడా చేసుకోవడంతో మేమేం చేయలేకపోయాం సార్. రిపేర్ చేయమని ఇచ్చిన ఫోన్ రిపేర్ చేయకుండా అందులో ఉన్న డేటా చూడవలసిన పని ఏమిట్రా నీకు? నీలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. సెల్ పాయింట్కి వెళ్ళాలన్నా, మొబైల్ ఫోన్ రిపేర్ చేయించాలన్నా భయపడి చూస్తున్నారు. నీ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. నిన్ను ఊరికనే వదిలిపెట్టను. నీకు నేను వేసే శిక్ష నీలా ప్రైవేట్ విషయాలను బయట పెట్టే వాళ్ళకి ఒక గుణపాఠంగా మారాలి. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి చెక్కపల్లి సాయి సుబ్రహ్మణ్యం ప్రైవేట్ వీడియోస్ బయటకు లీక్ చేసి సుబ్రహ్మణ్యం భార్య చావుకు కారణమయ్యాడని కోర్టు నమ్ముతూ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 306 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, సెక్షన్ 304A కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ కింద అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద 7 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా విధించడం జరిగింది.
శుంకర లావణ్య అనే 18 సంవత్సరాల ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తూ పబ్లిక్ ప్లేస్లో పట్టుబడినందుకు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 అండ్ అండర్ సెక్షన్ 366A 370A ప్రకారం కేసు ఫైల్ అయింది. ఈ అమ్మాయి కదా? ఏ ఏరియాలో, ఏ టైంలో? కేపీహెచ్బిలో మై లార్డ్, సుమారు అర్ధరాత్రి 1:30 సమయంలో. ఏమో నువ్వే కదా లావణ్య? అవును సార్. పెళ్ళయిందా నీకు? అయింది సార్. 14 ఏళ్ళకే పెళ్ళయింది. కానీ మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మీరు ఎక్కడుంటారు? మూసాపేటలో సార్. అమ్మ నాన్నలు లేరు. ఇద్దరూ కోవిడ్ టైంలో చనిపోయారు. నేను నా తమ్ముడు మాత్రమే ఉంటాం. వాడికి అసలు హెల్త్ బాగోదు సార్. ఏంటయ్యా అందరూ ఇంతేనా? లేనిపోని కష్టాలు చెప్పి తప్పించుకుందామని చూస్తుంటారు. ఒట్టు, నేను నిజం చెప్తున్నాను. కావాలంటే మా ఇంటికి పోలీసులు పంపించి చూసుకోండి. అక్కర్లేదులే. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? ఏవిఎన్ కాలేజ్లో డిగ్రీ 3rd ఇయర్ సార్. కొంచెం డబ్బులు టైట్గా ఉండి ఇలా చేస్తున్నాను సార్. ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోవచ్చు కదా. ఏంటి ఈ పనులు? ఇంతకీ ఒక్కొక్క కస్టమర్ నీకు ఎంత ఇస్తాడు? 500 సార్. 500? 500 కోసం నువ్వు ఇలా చేస్తే ఎయిడ్స్ కానీ ఏదైనా సుఖవ్యాధులు వచ్చాయనుకో, ఏంటి నీ పరిస్థితి? కాండం వాడుతున్నాను సార్. ఏంటి కండం వాడేది? ఎవరన్నా ఆత్రంగా చేసేప్పుడు ఊడిపోతే? కండం 98% సేఫ్, 100% కాదు. ఏడా ఈ అమ్మాయితో దొరికినాడు ఎక్కడ? వాడు పారిపోయాడు మై లార్డ్. వాడు పారిపోలేదు సార్. వాడి దగ్గర వీళ్ళే డబ్బులు చైన్ తీసుకుని వదిలేశారు. హే, లేదు మై లార్డ్, తను అబద్ధం చెప్తుంది. వాడు నిజంగానే పారిపోయాడు. లేదు సార్, నా దగ్గర కూడా చెక్ చేశారు. నా దగ్గర ఏమీ లేకపోయేసరికి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. రేపటిలోగా వాడు ఎవడో పట్టుకురాలేదు అనుకోండి, మీ ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోతాయి. అర్థమవుతుందా? ఏంటయ్యా ఈ అమ్మాయి ఇంతకు ముందు ఎప్పుడైనా దొరికిందా? ఇదే మొదటిసారా? లేదు సార్, ఇదే మొదటిసారి. నువ్వు వ్యభిచారం చేస్తూ దొరకటం ఇదే మొదటిసారి కాబట్టి ఫైన్తో వదిలేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పని చేస్తూ దొరికితే 3 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా కూడా ఉంటుంది. శుంకర లావణ్య అనే ఈ ముద్దాయి పబ్లిక్ ప్లేస్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినందుకు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 మరియు అండర్ సెక్షన్ 366A 370A ప్రకారం నేరం రుజువైనందున ముద్దాయి లావణ్యకు 500 రూపాయల జరిమానా విధిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తుంది. అలాగే లావణ్య ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ వారికి ఈమె స్వయం ఉపాధికి సహాయం చేయవలసిందిగా ఈ కోర్టు సిఫారసు చేస్తుంది.